Hello, welcome to AKSIS. Today we are going to start a new initiative that is called Economy This Week. సో మోస్ట్లీ మనకి ఎకానమీ అప్డేట్స్ లాస్ట్ 1 వీక్లో ఏవైతే జరిగాయో వాటిని ఫోకస్ చేసుకొని ఈ ఇనిషియేటివ్ని న్యూగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మోస్ట్లీ వీక్లీ వన్స్ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్, ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద రిపీటింగ్ థీమ్స్, అంటే రిపీటెడ్గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఎకానమిక్ ఇష్యూస్ అవి డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ వర్టికల్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్. ఇట్ ఈస్ ఏ ఆర్టికల్ రిలేటెడ్ టు యువర్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఈ ఆర్టికల్. సెకండ్ వన్ వచ్చి ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్లో ఎక్సెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళడం వల్ల వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆన్ అదర్ సెక్టార్స్, ఇది సెకండ్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్స్ అనేవి మనకి మోస్ట్లీ ఇప్పుడు కేరళ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత డిస్కషన్లో ఉన్నాయి. ఫోర్త్ వన్ ఈజ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది కూడా మోస్ట్లీ పావర్టీని రిమూవ్ చేసేదానికి లేదా రెడ్యూస్ చేసేదానికి ఇటువంటి ఒక సోషల్ ఇనిషియేటివ్ తీసుకురావాలా లేదా అనేది డిబేట్ నడుస్తుంది ఇండియాలో. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. ద ఫస్ట్ వన్ ఈజ్ వర్టికల్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్. వాట్ ఈజ్ వర్టికల్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్? సో జనరల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉంటాయి అండర్ కాన్స్టిట్యూషన్. అందుకనే మనకి ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ప్రెసిడెంట్, అండ్ దే హ్యావ్ గివెన్ సమ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి వీటిని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి ఏ విధంగా ఫండ్స్, ఎస్పెషల్లీ ట్యాక్స్ అనేది ఏ విధంగా అలకేట్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. అయితే ఇక్కడ మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఇష్యూ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఎక్స్పెండిచర్ 61% ఎక్స్పెండిచర్స్ దే ఆర్ ఇంకర్డ్ ఆన్ పబ్లిక్ సర్వీసెస్ అంటే ఇక్కడ నథింగ్ బట్ అవర్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అవర్ బేసిక్ నెసెసిటీస్, వీటి మీద ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అలాగే ద రియలైజేషన్ ఆఫ్ రెవెన్యూ అంటే 38% మాత్రమే రెవెన్యూస్ ఇవి స్టేట్ గవర్నమెంట్స్ కలెక్ట్ చేసుకోగలుగుతున్నాయి. అంటే దెర్ ఈజ్ ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ యువర్ ఎక్స్పెండిచర్స్, మీ ఎక్స్పెండిచర్స్ ఎంత ఉన్నాయి అలాగే మీ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి ఇండియన్ ఫెడరల్ సిస్టంలో చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి అండర్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మనకి ఫండ్స్ డెవల్యూషన్స్ ఉంటాయి, ట్యాక్స్ డెవల్యూషన్స్. దానికోసమే మనకి లాస్ట్ 14th and 15th ఫైనాన్స్ కమిషన్ కూడా దే హ్యావ్ రికమెండెడ్ 41% అండ్ 42%. 14th and 15th. అండ్ ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ హెడెడ్ బై అరవింద్ పనాగరియా గారికి ఈ వర్టికల్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అనే దాన్ని రెడ్యూస్ చేసేదానికి ఇట్ ఈస్ ఏ రైట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూస్ ఇవన్నీ కూడా దే ఆర్ సోర్స్డ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, సో ఇవి రెండు బేస్ చేసుకొని మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్స్ రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటాయి అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టేట్స్ రెవెన్యూస్. సో ఇక్కడ మనకి ఆఫ్టర్ జిఎస్టీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా సబ్సిమ్ అయిపోయాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీలోకి సబ్సిమ్ అయిపోయాయి. సో ఆబ్వియస్లీ ద స్టేట్స్ ఆర్ గెటింగ్ మోర్ లాసెస్ దాన్ ఇట్ ఈస్ గెటింగ్ రెవెన్యూస్. సో ఈ కాంటెక్స్లో ఏం చేశారంటే ఈ వర్టికల్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అనే దాన్ని రెడ్యూస్ చేయాలి. ఏ విధంగా రెడ్యూస్ చేయాలి? సో సమ్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ దట్ 49% ఆఫ్ ద ట్యాక్స్ డెవల్యూషన్ స్టేట్ గవర్నమెంట్స్కి ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ద వన్ క్రైటీరియా. సెకండ్ వన్, మోర్ అటానమీ షుడ్ బి గివెన్ టు స్టేట్స్. అంటే మోర్ అటానమీ అంటే ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్స్ని అలాగే ట్యాక్స్ బేసెస్ని కూడా ఇంక్రీజ్ చేయాలనేదే ఒక ఒపీనియన్. థర్డ్ వన్, సెస్ అండ్ సర్చార్జ్. సో మీకు జిఎస్టీలో కూడా 28% మీద ఇప్పుడు లెట్ సపోజ్ సిన్ గూడ్స్ ఉన్నాయనుకోండి, ఈ సిన్ గూడ్స్ మీద మళ్ళీ సెస్ అండ్ సర్చార్జెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా దే విల్ గో టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్స్కి ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది.
ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ సెస్ అండ్ సర్చార్జ్ అనేటివి దే హ్యావ్ టు కెప్ట్ విత్ స్టేట్ గవర్నమెంట్స్తోనే పెట్టుకుంటే ఈ రెవెన్యూస్ అనేవి కూడా స్టేట్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలని డిఫరెంట్ పాలసీ మేకర్స్ ఎస్పెషల్లీ ఎకనామిస్టులు కూడా బిలీవ్ చేస్తున్నారు. సో 16th ఫైనాన్స్ కమిషన్ దాని రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు మనకి వర్టికల్ ఫిజికల్ బ్యాలెన్స్ ఏ విధంగా రెడ్యూస్ అవుతుందో చూడొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాన్స్ ఆఫ్ ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్. సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు ద ఆర్టికల్ 140% ఆఫ్ ద జీడిపి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్టాక్ మార్కెట్స్లో స్టాక్ వాల్యూ ఇంటూ హౌ మెనీ స్టాక్స్ వర్ సోల్డ్, దీన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ పిలుస్తాం. సో ట్రెడిషనల్గా మనకి ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ లేదంటే ఇండస్ట్రీస్ సెక్టార్స్లో మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. బట్ ఈ ఫైనాన్షియలైజేషన్ వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద డిపాజిట్స్ అంటే బ్యాంక్ డిపాజిట్స్ కూడా మోస్ట్లీ దేవర్ ఇన్వెస్టెడ్ ఇంటూ స్టాక్ మార్కెట్స్. సో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇష్యూ ఏంటి? స్టాక్ మార్కెట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి అప్రిషియేషన్. సో ఫాస్ట్గా మనకి మనీ రియలైజ్ అవుతుంది. దీన్నే మనం ఆపర్చునిటీ కాస్ట్ అని కూడా పిలవచ్చు. ఆపర్చునిటీ కాస్ట్ లేదా ఎకనామిక్ కాస్ట్ అని కూడా పిలవచ్చు. ఏంటంటే మనం లెట్ సపోజ్ బ్యాంక్లో డిపాజిట్ చేసామనుకోండి, వీఆర్ గెటింగ్ ఓన్లీ 4% ఆఫ్ ఇంట్రెస్ట్ అని యావరేజ్ అనుకుందాం. అదే మనం ఇక ఒక రియల్ ఎస్టేట్లో లేదు ఆర్ స్టాక్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, సో ఆబ్వియస్లీ వీఆర్ గెటింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్. సో ఇక్కడ మనం బై లెఫ్ట్ బ్యాంక్స్ నుంచి డిపాజిట్స్ అన్నీ తీసుకెళ్ళి మోస్ట్లీ ఈ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి ఇమీడియట్ అప్రిషియేషన్ ఆఫ్ ద అసెట్స్ అండ్ దే విల్ గెట్ ద రిటర్న్స్ ఆల్సో. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే బ్యాంక్స్లో ఉన్న డిపాజిట్స్ యావరేజ్గా బ్యాంక్ డిపాజిట్ అంటే సిడి డిపాజిట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఇవి రెడ్యూస్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే లోన్స్ అంటే బ్యాంక్స్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే లోన్స్ అన్నీ కూడా ఎకానమీలో రెడ్యూస్ అవుతూ వస్తాయి. సో ఆబ్వియస్లీ అవర్ ఎకనామిక్ గ్రోత్ విల్ ఎఫెక్ట్, విచ్ మీన్స్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ ఆల్సో ఇంక్రీజెస్, విచ్ ఫర్దర్ ఇంక్రీజెస్ యువర్ ఇన్ఫ్లేషన్ ఆల్సో. అలాగే వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎక్సెసివ్ సెక్యూరిటైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎలా? వేజ్ ఇన్ఈక్వాలిటీస్. ఇప్పుడు లెట్ సపోజ్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఇండస్ట్రియల్ అనుకుందాం. సో ఇక్కడ వచ్చిన మనీ అంతా కూడా బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకుంటాం అండ్ వీఆర్ గెటింగ్ సమ్ డీసెంట్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. అలా కాకుండా కంప్లీట్గా క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న వేజెస్ స్టాగ్నేట్ అయిపోయాయి. ఇక్కడ మాత్రం ఎక్సెసివ్గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అలాగే ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ దెర్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీస్ సెక్టార్స్ అలాగే మన క్యాపిటల్ మార్కెట్స్కి. సో దిస్ విల్ ఆల్వేస్ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అని కూడా చెప్పచ్చు. సో ఇలా ఎక్సెసివ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది మనం మోస్ట్లీ యుఎస్ఏనో డెవలప్డ్ నేషన్స్లో ఎక్కువగా చూస్తాం. బట్ దిస్ ట్రెండ్ ఈజ్ నౌ అపియర్డ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ ఆల్సో. సో అందుకే మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏం చెప్పారంటే హీ హ్యాస్ వార్న్డ్ రిగార్డింగ్ ద ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్. ఇక్కడ సింపుల్గా ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ మార్కెట్ అంటే నథింగ్ బట్ యువర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఆర్ ఫైనాన్షియల్ పర్సన్స్ ఆర్ ఎనీ body associated with your financial relations is completely investing their resources into capital markets. సో ఇలా ఎక్సెసివ్గా చేయడం వల్ల ఆల్రెడీ ఇట్ హ్యాస్ రీచ్డ్ 140% ఆఫ్ ద జీడిపి. మన జీడిపి కంటే కూడా ఎక్కువగా రీచ్ అవుంది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది. దిస్ ఈస్ ద ఆర్టికల్ రిగార్డింగ్
financialization of capital markets. And coming to the next article, can Kerala access funds from loss and damage fund? సో ఇక్కడ మనకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్లో సో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం 1992లో ఎస్టాబ్లిష్ చేసిన బాడీ. దీంట్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో వీళ్ళు రెగ్యులర్గా డెసిషన్స్ తీసుకుంటారు. రీసెంట్గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 27 ఈజిప్ట్లో జరిగింది. అందులో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనే ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు? బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల మిటిగేషన్ అలాగే అడాప్టేషన్ పర్పసెస్ కోసం ఒక ఫండ్ని డెడికేట్ చేశారు. ఈ ఫండ్లో అలాగే ఈ ఫండ్లో నుంచి ఎవరు మనీ తీసుకోవచ్చు? మోస్ట్లీ డెవలపింగ్ నేషన్స్, అలాగే స్మాల్ ఐలాండ్ కంట్రీస్. అయితే ఇక్కడ మనకి 60-70% ఆఫ్ ద ఫండ్స్ మనకి మోస్ట్లీ డెవలపింగ్ కంట్రీస్ తీసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ పోర్షన్ విల్ బి గో టు స్మాల్ ఐలాండ్ నేషన్స్. అలాగే డెవలప్డ్ నేషన్స్ కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ బేసికల్లీ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్. అంటే హిస్టారికల్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడైతే జరిగింటుందో డెవలప్డ్ నేషన్స్లో అక్కడల్లా మోస్ట్లీ మనకి ఈ ఇష్యూస్ అనేటివి ఉన్నాయి, అంటే క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేటివి. సో యు ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనేది ఆర్గ్యుమెంట్. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువగా ఫండ్ డెడికేట్ చేయాలి, అలాగే లెస్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అలాగే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ దీస్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్స్. అలాగే అంటే ఇక్కడ ఫండ్స్ అలాగే టెక్నికల్గా కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ అన్నీ కూడా దే విల్ బి సార్టెడ్ అవుట్ బై డెవలప్డ్ నేషన్స్. సో ఇక్కడ మనకి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్స్ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే కేరళ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత వెదర్ కేరళ గవర్నమెంట్ హ్యాస్ ద ఎబిలిటీ టు డ్రైవ్ ద ఫండ్స్ ఫ్రమ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్స్ నుంచి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఇక్కడ నేషన్స్ సో యాజ్ ఏ ఇండియా అంటే సావరిన్ కంట్రీగా కింద కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ ఏ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ఫండ్స్ ఫ్రమ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్స్. బట్ ఇండియాలో కేరళ అనేది ఒక స్టేట్, బట్ స్టేట్స్కి ఈ అటానమీ ఉందా లేదా అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ ఆల్సో వన్ ప్రాబ్లమ్ విత్ దిస్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఈజ్ దీనికి ఇంటర్మ్ చీఫ్గా వరల్డ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో వరల్డ్ బ్యాంక్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ జనరల్గా వరల్డ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కింద చాలా ఎక్కువ మనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది కంట్రీస్ నుంచి. సో ఆబ్వియస్లీ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అలాగే అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి పే చేయాల్సిన నీడ్ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. వెదర్ డెవలప్డ్ కంట్రీస్ విల్ పే మోర్ టు ద ఫండ్ ఆర్ నాట్ అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. సో దట్స్ వై దీస్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్స్ అనేది రీసెంట్ టైమ్స్లో న్యూస్ ఉంది. వెదర్ కేరళ గవర్నమెంట్ అనేది ఈ ఫండ్ నుంచి ఫండ్స్ని తీసుకొని క్లైమేట్ చేంజ్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఫ్లడ్స్ ఇక్కడ మనకి మోస్ట్లీ ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ రెండు కూడా చూసుకోవాలి. ఎకనామిక్ లాసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్లడ్స్ వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది. అలాగే నాన్ ఎకనామిక్ లాసెస్ అంటే ద ట్రామా, అంటే బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్ లేదంటే వాళ్ళ ప్రాపర్టీస్ కానీ దీనివల్ల వచ్చిన ట్రామా, ఇటువంటి సిచ్యువేషన్స్ను కూడా మనం ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ వెదర్ కేరళ గవర్నమెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దీస్ ఫండ్స్ ఆర్ నాట్ అనేది దట్ విల్ know soon. That is the article. And coming to the next article, is it time for India to introduce universal basic income? Universal basic income ni India lo ఇంట్రడ్యూస్ చేసేదానికి ఇది కరెక్ట్ టైమా కాదనేది క్వశ్చన్. వాట్ ఈజ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్? ఫస్ట్ థింగ్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ income to the all households
ఇది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అయితే ఇప్పుడు రీసెంట్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆర్గ్యూ చేసేది ఏంటంటే ఇండియా లాంటి ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఇండియా డస్ నాట్ రిక్వైర్డ్ దీస్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పాలసీ మేకర్స్, ఎకనామిస్టులు ఏ విధంగా చెప్తున్నారంటే యూబీఐ అనేది నెసెసరీ ఫర్ పావర్టీ రిడక్షన్. ఇట్ ఈస్ టైమ్లీ ఇంటర్వీన్డ్ మెకానిజం అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ టైమ్లీ ఇంటర్వీన్డ్ మెకానిజం యూస్ చేసుకొని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ద్వారా కూడా మోస్ట్లీ మనం పావర్టీ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే ఇక్కడ మనకి వాట్ ఆర్ ద ఇష్యూస్ చూసుకుంటే, అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ కాన్సెప్ట్. ఆల్రెడీ చాలా వెస్ట్రన్ డెవలప్డ్ కంట్రీస్లో లాంచ్ చేశారు. అలాగే మన ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా కొన్ని కంట్రీస్లో లాంచ్ చేశారు. బట్ అక్కడెక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇండియా కేసులో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, దీన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ మనకు డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇక్కడ డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే నథింగ్ బట్ ద పర్సన్స్ హూ ఆర్ గెటింగ్ దీస్ ఇన్కమ్స్ విల్ బీ యూజ్డ్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్, బేసిక్ సోషల్ సెక్టర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్. సెకండ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ ఇన్క్లూషన్. ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ ఏ విధంగా చెప్పచ్చు మనం? సో మోస్ట్లీ ద ట్రాన్స్ఫర్స్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా త్రూ డీబీటీ ద్వారా వస్తాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తాయి. సో ఆబ్వియస్లీ మనకి అకౌంట్స్ అన్నీ కూడా డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటాం కాబట్టి ఇట్ విల్ ఆల్సో ఎనేబుల్స్ ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ అని చెప్తున్నారు. అలాగే ఎలిమినేషన్ ఆఫ్ టార్గెటింగ్ ఎర్రర్స్. ఇక్కడ ఎలిమినేషన్ ఆఫ్ టార్గెటింగ్ ఎర్రర్స్ అంటే నథింగ్ బట్ టార్గెటింగ్ ఎర్రర్స్. సో లెట్ సపోజ్ మనకి ఎస్సీసీసీ డేటా ఉంది 2011. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక స్కీమ్స్ అనౌన్స్ చేసిందంటే దాంట్లో ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్స్ రెండు ఉంటాయి. అంటే ఎవరిని ఇంక్లూడ్ చేయాలి, ఎవరిని ఎక్స్క్లూజన్ చేయాలి అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ఇంప్లిమెంట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, ఈ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అలాగే టార్గెటెడ్ ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని ఇందులో నుంచి తీసేయాలనే ఇష్యూ ఉండదు. సో అందరికీ యూనివర్సల్గా అందరికీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ అనేది ఒక ఇంపాక్ట్ అని చెప్పచ్చు. అలాగే అకార్డింగ్ టు రీసెర్చ్, ఒక సేవా భారతి అనే ఒక రీసెర్చ్ దాని ప్రకారం చూస్తే ఉమెన్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ హ్యావ్ మోర్ అటానమీ వైల్ టేకింగ్ ఎనీ డెసిషన్స్. అంటే డెసిషన్ మేకింగ్స్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆఫ్టర్ దే ఆర్ గెటింగ్ అన్కండిషనల్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అంటే రెగ్యులర్గా గవర్నమెంట్స్ నుంచి ఇన్కమ్ వస్తుంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎక్కువ ఉంది. అలాగే దేర్ ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ గుడ్. దట్ ఈస్ ద ఇంపాక్ట్. అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ చూసుకుంటే మనకి ఛాలెంజెస్లో ద ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఫర్ గవర్నమెంట్స్. సో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా ఫండ్ చేయాలంటే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఉండాలి. ఈ రెవెన్యూ పెంచుకోవాలంటే ఆబ్వియస్లీ ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి వీళ్ళకి. ఈ ట్యాక్స్ రెవెన్యూ పెరగాలంటే మన దగ్గర ట్యాక్స్ బేస్ చాలా తక్కువ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎకానమీ వర్క్స్ అండర్ ఇన్ఫార్మల్ సెక్టర్. సో దిస్ ఈజ్ ద వన్ కేస్. సెకండ్ కేస్, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ నీడ్స్ టు బారో చేయాల్సి వస్తుంది. బారో చేయడం వల్ల వెదర్ ఇంటర్నల్గా కానీ లేదా ఎక్స్టర్నల్గా కానీ చేయాల్సి వస్తుంది. ఇంటర్నల్గా చేశారనుకోండి మోస్ట్లీ దట్ విల్ లీడ్ టు క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచో లేదంటే బాండ్స్ని ఇష్యూ చేయడమో లేదంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారానో ఇటువంటి ఇంటర్నల్ బారోయింగ్స్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ద మనీ సప్లై విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఈజ్ కమింగ్ డౌన్. సో ఇక్కడ మనకి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉంటారు కదా, బికాస్ ఇండియా అడాప్టెడ్ ఏ మిక్స్డ్ ఎకానమిక్ మోడల్. సో ప్రైవేట్ ప్లేయర్స్కి ఎప్పుడైతే మనీ ఉండదో ఇన్వెస్ట్మెంట్స్కి ఆబ్వియస్లీ దే విల్ లెఫ్ట్ ద కంట్రీస్. దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ఇన్ వన్ వే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇలా అన్కండిషనల్గా ట్రాన్స్ఫర్ చేయాలని దేర్ ఆర్ ఇన్ఫ్లేషన్ ఇష్యూస్. ఇన్ఫ్లేషన్ కూడా షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంది.
ఎందుకంటే వితౌట్ ఎనీ వర్క్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ఆబ్వియస్లీ మార్కెట్లో పర్చేజింగ్ అలాగే డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది జనాల దగ్గర. సో ఆబ్వియస్లీ దే విల్ డిమాండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్ కూడా అని చెప్పచ్చు. అలాగే వితౌట్ ఎనీ వర్క్ మనం ప్రొవైడ్ చేస్తే ఆబ్వియస్లీ మోరల్గా పర్సన్స్ కూడా మోరల్ వాల్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే ఎనీవే గవర్నమెంట్ ఈజ్ రెస్క్యూయింగ్ అస్ ఇన్ ఎవరీ సిచ్యువేషన్స్. గవర్నమెంట్ రెగ్యులర్గా మనకి మనీ ప్రొవైడ్ చేస్తుంది. వై షుడ్ వీ స్కిల్లింగ్ అవర్ సెల్ఫ్? మనం స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? స్కిల్లింగ్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా రెడ్యూస్ అవుతూ వస్తాయి. సో మోస్ట్లీ పీపుల్ విల్ ఫీల్ లేజీ అండ్ ఐడియల్గా ఉండడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలాగే టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ. సో గవర్నమెంట్ మీద మనం టూ మచ్గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. సో వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఏ విధంగా చెప్పొచ్చు? ఆల్టర్నేటివ్ సజెషన్స్లో చూసుకుంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మొత్తం కూడా ఫస్ట్ వన్ వచ్చి యూబీఐ అనేది క్వాసీ ఇన్ నేచర్ అని చెప్తారు. అంటే క్వాసీ ఇన్ నేచర్ అంటే అకార్డింగ్ టు సిఈఏ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, విలేజ్ హౌస్ హోల్డ్స్కి ఇయర్లీ 18,000 రూపీస్ ఇస్తే సరిపోతుంది. సో దట్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ దేర్ బేసిక్ నీడ్స్. దట్ ఈస్ కాల్డ్ క్వాసీ. అంటే కంప్లీట్గా చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్, మన దగ్గర ఉన్న ఆల్రెడీ పీడిఎస్ సిస్టమ్ కానీ లేదంటే డీబీటీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఇన్స్టెడ్ ఆఫ్ యూబీఐ యూ షుడ్ ఫోకస్ ఆన్ యూబీఎస్, యూనివర్సల్ బేసిక్ సర్వీసెస్. యూనివర్సల్ బేసిక్ సర్వీసెస్ అంటే ఇక్కడ గవర్నమెంట్స్ రోల్ ఎక్కువగా ప్లే చేయాల్సి వస్తుంది ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజెడ్ సెక్షన్స్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెజర్స్ అలాంగ్ విత్ యువర్ మైక్రో ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా మనం రూరల్ ఏరియాస్లో ఎన్హాన్స్ చేయాలి, అంటే ఇంక్రీజ్ చేయాలని అర్థం. జస్ట్ లైక్ అవర్ కుటుంబశ్రీ ఒక కర్ణాటకలో ఒక స్కీమ్ ఉంది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనకు మోస్ట్లీ డ్వాక్రా సంఘాలని తెలిసి ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఎన్హాన్స్ చేసి వీటికి కావాల్సిన ఫైనాన్షియల్ వేరియబుల్స్ అన్నీ ప్రొవైడ్ చేయగలిగితే దట్ విల్ బీ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ all the sections of the society. So these are the important articles related to Economy This Week series. Thank you for watching.